ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈరోజు మన కావలి శాసనసభ్యులు రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారి కోడలైనటువంటి మహిమా గారు రావడం చాలా సంతోషం. ఈ 20వ వార్డులో అపూర్వ స్వాగతం మహిమా గారికి వారు అందించారు. అలాగే వారి మామగారైనటువంటి ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారు 15 సంవత్సరాలుగా కావలి ప్రజల్లో మమేకమై ఉన్నారన్న సంగతి ప్రతి ఒక్కరు కూడా వారికి తెలియచేస్తూ ఈసారి తప్పకుండా మూడవసారి ఎమ్మెల్యేగా రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారిని వారు తమ ఓటుతో గెలిపించుకొని అలాగే వారి భవిష్యత్తులో వారు మినిస్టర్గా కొనసాగుతూ కావల్లో వారు ఉన్నంత కాలం కూడా వారే శాశ్వతంగా ఎమ్మెల్యేగా ఉంటారని ప్రజలందరూ కూడా వారి ఆకాంక్షిస్తూ వారు సంతోషంతో ఎమ్మెల్యే గారిని స్వాగతించడం చాలా సంతోషం. అలాగే మహిమా గారు వార్డులో ప్రవేశించినప్పటి నుంచి కూడా ప్రతి గడపలో ప్రతి గృహానికి వెళ్ళినప్పుడు వారు సంతోషంగా తమ ఓటును ఫ్యాన్ గుర్తుకే వేస్తామని జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళా ముఖ్యమంత్రి అవ్వాలి, అలాగే వారి యొక్క మంత్రివర్గంలో ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారిని చూడాలని చెప్పినటువంటి ఆ యొక్క ధీమాను వారు వ్యక్తం చేస్తూ ఉన్నారు. కాబట్టి ఈరోజు అందరూ ప్రజలు చూశారు 20వ వార్డులో ఇంతవరకు కూడా ఏదో టీడీపీ కావ్య కృష్ణారెడ్డి గారు ఏదో వారు గెలుస్తారు అనేటువంటి ఆ యొక్క మైండ్ గేమ్ ఆడుతూ ఒక వార్డులో కూడా వారు ఏదో అందరి ముందు వారు మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శిస్తూ ఉంటే ఇది దానికి వ్యతిరేకంగా అసలు వారికి వార్డులో ఏమీ లేదు, అంతా ఇక్కడ రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డినే స్వాగతిస్తూ ఉన్నారు అనేది ప్రతి ఒక్కరు కూడా తమ సంతోషంతో తమ ఆనందంతో రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారి గురించి తెలియచేయడం అందరూ కూడా చూస్తూ ఉన్నారు, గమనిస్తూ ఉన్నారు. కాబట్టి 13వ తారీఖున జరగబో ఆ యొక్క ఎలక్షన్లో తమ ఓటుతో వారు ప్రతాప్ కుమార్ రెడ్డికి ఓటు వేసి వారిని ఎమ్మెల్యేగా చేసుకొని అలాగే ఎంపీగా విజయసాయి రెడ్డి గారిని వారు గెలిపించుకోవడానికి ప్రతి ఒక్కరూ కూడా ఎప్పుడు 11వ తేదీ వస్తూ ఉందా, ఎప్పుడు ఆ ఫ్యాన్ గుర్తు మీద ఓటు వేయాలా అని వారు ఎదురు చూస్తూ ఉన్నారు. కాబట్టి ఓటుతో చంద్రబాబు నాయుడుకు బుద్ధి చెప్తారు. అలాగే కావ్య కృష్ణారెడ్డి గారు వారికి కావల్లో కనబడరు, ఎందుకంటే 13వ తారీఖు వరకే ఉంటారు వారు. తర్వాత వారు ఆ కౌంటింగ్ అప్పుడు ఆ మొదటి రౌండ్లోనే వారు పారిపోతారు, తర్వాత ఇంకెక్కడ కూడా కనబడరు. కాబట్టి తప్పకుండా రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారు విజయం సాధించబోతున్నారు. అలాగే ఈ యొక్క 20వ వార్డులో ప్రతి వాలంటీర్గా ఉన్నటువంటి వారు స్వచ్ఛందంగా వారు రాజీనామా చేసి, ఎందుకంటే జగనన్న చేసినటువంటి ఆ పనులు ఆ సంక్షేమ పథకాలు వారు ప్రజల్లోకి తీసుకుని వెళ్ళడం ప్రజలు, ఎందుకంటే ఈ యొక్క 2 నెలల్లో వారు ప్రజల్లో ఉన్నటువంటి ఆ బాధను ఈ వాలంటీర్గా చేసినటువంటి వారందరూ కూడా గుర్తించారు. ఎందుకంటే ప్రతిదీ కూడా ఇంటికి తీసుకుని వెళ్తూ ఆ రేషన్ కానీ అలాగే పెన్షన్ కానీ ఇంకా అన్ని ఏ పథకం వచ్చినా ఇంటి వద్దకే తీసుకుపోయి అందిస్తూ వారికి ఇబ్బంది లేకుండా చూసుకుంటూ ఉన్నారు. కాబట్టి వారు చెబుతూ ఉన్నారు, నిజంగా మరలా మేము ఆ స్థితికి రావాలి అంటే మళ్ళా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం రావాలి. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం రావాలంటే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారిని గెలిపించుకోవాలి, గెలిపించుకొని తీరుతాం, మరలా వాలంటీర్లుగా మీరు మా ఇళ్ళకి వస్తారు అని వారు సంతోషంగా వారు చెప్తూ ఉన్నారు. ఎందుకంటే మేము ఈ 2 నెలల్లోనే మేము బాధలు అనుభవిస్తూ ఉన్నాము. కాబట్టి ఇవన్నీ కొనసాగించబడాలంటే అది ఒక జగన్మోహన్ రెడ్డి గారికే సాధ్యం అని వారు తెలియజేస్తున్నారు. కాబట్టి రానున్న ఎలక్షన్లో జగన్మోహన్ రెడ్డి గారే మళ్ళా వారు ముఖ్యమంత్రి వర్యులుగా వచ్చి వారు ఆ మంత్రివర్గంలో మా యొక్క ఎమ్మెల్యే గారు, ఎందుకంటే మళ్ళా 3వసారి హ్యాట్రిక్ ఎమ్మెల్యే గారు ఆ మంత్రివర్గంలో వారు ఉంటారని మేము ఆశిస్తూ ఉన్నాము, సంతోషిస్తూ ఉన్నాం. ఇది స్పందన చూసినప్పుడు నిజంగా అసలు కౌంటింగ్లో విజయం సాధించినంత సంతోషం మా వార్డులో ప్రతి ఒక్కరికి వారికి అనుభూతి కలిగింది, వారి యొక్క సంతోషాన్ని వ్యక్తపరచడం జరిగింది. కాబట్టి వచ్చే ఎన్నికల్లో రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి ఎమ్మెల్యే గాను అలాగే విజయసాయి రెడ్డి గారు ఎంపీ గాను వారు గెలుపొందుతారు. అలాగే రాష్ట్రంలో మరలా వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ ఫామ్ చేసి అర్హులైన ప్రతి ఒక్కరికి కూడా మరలా వారు ఇచ్చే పథకాలను కంటిన్యూ చేస్తూ అలాగే రాష్ట్రంలో ఇంకా శాశ్వతంగా అదే ప్రభుత్వం కొనసాగించబడుతుందని తెలియజేస్తూ ఉన్నాం. Please subscribe .news.